యాక్చువల్లీ నా జుట్టు చాలా షార్ట్ ఉంది. నేను విజన్ బోర్డ్‌లో చాలా లాంగ్ హెయిర్ పెట్టా. దట్ వాస్ నియర్లీ ఇంపాసిబుల్. అదైతే లాస్ట్ ఇయర్ విజన్ బోర్డ్‌లో ఒక 60% అయింది. 40% అలానే ఉంది. నా పిక్చర్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి ఫస్ట్ పక్కన పెట్టుకుందాం. ప్రింటర్స్ ఏమైనా బాలేకుండొచ్చు. అందుకే అలా వచ్చిందని 2 డేస్ తర్వాత మళ్ళీ నేను పెడితే మళ్ళీ అలానే వచ్చింది. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయిందన్న. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే దెన్ హాయ్, ఐఎమ్ కార్తిక. ఐ మేక్ వీడియోస్ ఆన్ లైఫ్ స్టైల్, ట్రావెల్, మేకప్ ఎక్సెట్రా. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నా ఛానల్లో ఇంకేదైనా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ సో దట్ నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు అప్డేట్ వస్తుంది. సో ఈరోజు టైటిల్ అండ్ థంబ్నెయిల్‌లో చూపిస్తున్నట్టు మనం విజన్ బోర్డ్ చేస్తున్నాం ఫర్ 2026. సో వాట్ ఎగ్జాక్ట్లీ విజన్ బోర్డ్ ఇస్? విజన్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ manifesting goals and working towards it, either be health, career, relationships, etc. సో విజన్ బోర్డ్ని డిఫరెన్షియేట్ చేయాలంటే చాలా రకాలు ఉన్నాయి. ఒక్కటే రకం అని ఉండదు, ఇలానే చేయాలని ఉండదు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ రైట్. సో నేను డిఫరెన్షియేట్ చేసేది 2 టైప్స్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి ఫిజికల్ క్యాన్వాస్ బోర్డ్ అనమాట. మనం ఒక క్యాన్వాస్ బోర్డ్ ఇలాంటిది ఒకటి తీసుకొని దీని మీద మనం దేని మీద అయితే వర్క్ చేయాలనుకుంటున్నామో లైక్ హెల్త్, వెయిట్ లాస్ ఆర్ కెరియర్ ఆర్ రిలేషన్షిప్స్ ఇలాంటివన్నీ ఇట్లా పిక్చర్స్ లాగా తీసుకొని దీన్ని కట్ చేసుకొని మనకి నచ్చినట్టు అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ ఫిజికల్ క్యాన్వాస్ బోర్డ్. అండ్ ఇంకో టైప్ వచ్చి డిజిటల్ ఫార్మాట్. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ డిజిటల్ విజన్ బోర్డ్ చేశాను. అది మనం ఫోన్ వాల్ పేపర్ లాగా కానీ లేదా డెస్క్టాప్ వాల్ పేపర్ లాగా కానీ పెట్టుకోవచ్చు. ఇది నేను లాస్ట్ ఇయర్ చేసిన విజన్ బోర్డు. సో ఇది ఒక 2 టైప్స్ అనమాట. ఇందులో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ ప్రకారం. నేను లాస్ట్ టైం నాకు క్యాన్వాస్ బోర్డ్ కానీ ప్రింట్అవుట్స్ కానీ సరిగ్గా దొరకలేదు కాబట్టి నేను డిజిటల్ వర్షన్లో చేసుకున్నాను. అండ్ డిజిటల్ వర్షన్లో చేయడం ఇస్ వెరీ ఈజీ. ఐ టెల్ యూ ఫర్దర్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అని. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ హౌ టు మేక్ ఇట్. నేనైతే లాస్ట్ ఇయర్ చెప్పినట్టు జస్ట్ ఐ వెంట్ విత్ ర్యాండమ్ పిక్చర్స్ విచ్ ఫెల్ట్ ఫ్యాన్సీ, విచ్ ఫెల్ట్ నైస్. వాళ్ళది ప్రిటీగా ఉంది, వీళ్ళది ప్రిటీగా ఉందని చెప్పి నేను కూడా అలా చేయడానికి ట్రై చేశాను. కానీ ఎట్ లాస్ట్ నేను అవి నా గోల్స్ లాగా అనిపించలేదు. బికాస్ దట్ ఈస్ నాట్ మీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకళ్ళ గోల్స్ నాకు గోల్స్ కాకపోయి ఉండొచ్చు, నావి ఇంకొకళ్ళకి కాకపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో నాకు ఇన్ని సబ్స్క్రైబర్స్ లేదా ఇన్స్టాగ్రామ్లో ఇన్ని ఫాలోవర్స్ని నేను క్రాస్ చేయాలి, అలాంటివి ఏవన్నా పెట్టుకోవచ్చు. లైక్ ఇవైతే నాకు ఇంకొంతమందికి కెరియర్ వైజ్గా చాలా ఉంటాయి. కొన్ని మందికి ఈ ఇయర్ కార్ బై చేయాలో, హౌస్ బై చేయాలో చాలా రకాలుగా ఉంటాయి. ఒకళ్ళది మనం పెట్టుకోవడం కాదు, మనది మనం చూసుకోవడం బెటర్. దెన్ చేయాలి అని అంటే నేను మళ్ళీ ప్రింట్రెస్ట్కి వెళ్ళాను. నేను కేటగిరీ వైజ్ సెర్చ్ చేశాను అనమాట. అంటే నాకు కేటగిరీస్ కూడా ఎన్ని ఉంటాయి వెంటనే మనకు ఐడియా రాదు కదా. సో నేను మళ్ళీ పింట్రెస్ట్కి వెళ్ళాను. దేర్ ఐ హ్యావ్ కైమ్ అక్రాస్ లైక్ కెరియర్, హెల్త్, రిలేషన్షిప్స్ అండ్ ట్రావెల్ అండ్ సెల్ఫ్ కేర్, స్కిల్స్, వాట్ నాట్ చాలా ఉంటాయి కేటగిరీస్. మనం ఏదైతే మనకి అవసరమో దాని లోపల నేను నాకు నచ్చిన పిక్స్, అదే ఫ్యాన్సీగా ఉంది వేరే వాళ్ళు పెట్టుకున్నారని కాకుండా నాకు నచ్చిన పిక్స్ని కేటగిరీకి 1 or 2 తీసుకొని నేను అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు డిజిటల్ విజన్ బోర్డ్ కావాలంటే మీరు పింట్రెస్ట్లోనే కొలాబ్ చేసేసుకోవచ్చు. 9:16 రేషియో పెట్టుకొని మీరు అది ఫోన్ వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. 16:9 రేషియో పెట్టుకొని మీరు డెస్క్టాప్ వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. సో ఇదైతే డిజిటల్ విజన్ బోర్డు. ఫిజికల్ విజన్ బోర్డుకి అయితే మనం అక్కడే కొలాబ్ చేసి అది ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని క్యాన్వాలో మనము ఒక వైట్ పేపర్ మీద అరేంజ్ చేసుకొని అది మనం ప్రింట్అవుట్ తీసుకొని కట్ చేసి క్యాన్వాస్ బోర్డ్ మీద పెట్టుకోవడమే. సో దట్ ఈస్ హౌ ఐ మేక్ విజన్ బోర్డ్. లాస్ట్ ఇయర్ నేను ఈ విజన్ బోర్డ్ అనే టాపిక్కి ఇంట్రడ్యూస్ ఎప్పుడైతే అయ్యానో
ఐ వాస్ లైక్ ఎ మ్యాడ్ గర్ల్. లైక్ ఐ నీడ్ టు కంప్లీట్ ఇట్ బిఫోర్ January 1st అనుకున్నాను. అది అవ్వలేదు. బికాస్ ఆఫ్ మెనీ అదర్ రీజన్స్ కావచ్చు, లేదా నేను ఫిగర్ ఔట్ చేసుకోకపోయుండొచ్చు. ఏదైనా కావచ్చు, కానీ నాకైతే ఒకటే ఉండే మైండ్‌లో లైక్ January 1st కల్లా ఐ హావ్ టు మేక్ మై విజన్ బోర్డ్ అని. కానీ అది అవ్వట్లేదు. అండ్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. యాక్చువల్లీ మీరు కావాలంటే January 1st రోజు చేసుకోవచ్చు, లేదా January మిడ్ వీక్‌లో చేసుకోవచ్చు, ఎండ్ ఆఫ్ ద మంత్ చేసుకోవచ్చు. అల్టిమేట్‌లీ మీరు ఆ ఇయర్ ఎండ్ వరకి ఎలా అయితే మిమ్మల్ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేయాలనుకుంటున్నారో, అవన్నీ మీరు విజన్ బోర్డ్ ద్వారా చేస్తున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ సంథింగ్ ఫ్యాన్సీ టు డూ లైక్ ఆన్ దట్ పర్టిక్యులర్ టైమ్ అని నేను అనుకోను. సో, ఈ విజన్ బోర్డ్ అనేది చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే డే బై డే మన కన్సిస్టెన్సీ మనం లూజ్ అవుతాం. మనం అసలు మన గోల్స్ ఏంటి? వాట్ వి ఆర్ వర్కింగ్ ఫర్ అనేది మర్చిపోతాము. అండ్ వి జస్ట్ ప్రొకాస్టినేట్ ఎ లాట్. అలాంటి టైంలో ఇప్పుడు సపోజ్ మనం వాల్‌పేపర్ లాగా పెట్టుకున్న డెస్క్‌టాప్‌లో, ఫోన్‌లో గానీ, లేదా మన రూమ్‌లో ఈ క్యాన్వాస్ బోర్డ్ ఎక్కడైనా కనిపించినా, వర్క్ ప్లేస్‌లో ఏదైనా చిన్నగా పెట్టుకున్నా, బెడ్‌రూమ్‌లో పెట్టుకున్నా, స్టడీ టేబుల్‌లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా గానీ, మనకి అది కనిపించినప్పుడల్లా ఒక మోటివేషన్ లాగా ఉంటది. సో దట్ ఇయర్ ఎండ్ కల్లా ఇది కంప్లీట్ చేయాలి. ఇది నా విజన్ బోర్డ్ అయితే కంప్లీట్ అవ్వాలి. నేను పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ రీచ్ అవ్వాలని చెప్పి. అలా అయితే నాకిది యూజ్‌ఫుల్ అనిపిస్తుంది. ఒకవేళ ట్రెండ్ వైస్ ఆహ్, ట్రెండ్ అవుతుంది అదర్‌వైజ్ ట్రెండ్ అవుతుంది చేద్దాము, లైక్ ఫ్యాన్సీ పిక్చర్స్ పెడదాము అనుకుంటే మాత్రం ఇది దిస్ విజన్ బోర్డ్ ఈస్ ఆఫ్ నో యూజ్. సో, యాహ్! సో, నేను మీకు ముందు చెప్పినట్టు నా ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్దాం అనుకుంటున్నా లాస్ట్ ఇయర్‌ది. యాక్చువల్లీ నేను ఈ విజన్ బోర్డ్ ఎప్పుడైతే కంపల్సరీ చేయాలనుకున్నానో, నేను ఇట్లా పిక్చర్స్ అన్నీ కలెక్ట్ చేసి క్యాన్వాలో చెప్పినట్టే అరేంజ్ చేసేసి నేను బ్లింకిట్ ప్రింటౌట్‌కి పంపించాను. బ్లాక్, వైట్, యెల్లో ఇంక్‌లో వచ్చాయి. అండ్ నేను అనుకున్నా ఓకే. ప్రింటర్స్ ఏమైనా బాలేకుండొచ్చు. అందుకే అలా వచ్చిందని 2 డేస్ తర్వాత మళ్ళీ నేను పెడితే మళ్ళీ అలానే వచ్చింది. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయిందనమాట ఫిజికల్ విజన్ బోర్డ్ మీద. సో, నేను అనుకున్నా డిజిటల్ ఫార్మాట్ చేద్దాం అని చెప్పి నేను చెప్పాను గదా! ఇలా ప్రిపేర్ చేశా అని. లైక్ ట్రావెల్ అని చేశా. యాక్చువల్లీ నా జుట్టు చాలా షార్ట్ ఉంది. నేను విజన్ బోర్డ్‌లో చాలా లాంగ్ హెయిర్ పెట్టా. దట్ వాస్ నియర్లీ ఇంపాసిబుల్. అలాంటివి పెట్టాననమాట నేను. అండ్ ఆల్సో కొన్ని కొన్ని ఉన్నాయి లైక్ హిట్టింగ్ 10,000 ఫాలోవర్స్ అని. యాక్చువల్లీ నేను కన్సిస్టెంట్‌గానే పోస్ట్ చేయను. ఐ నో థట్. అయినా గాని నేను పెట్టుకున్నా. సో, నేను చెప్తున్నా గదా! అలా కొన్ని కొన్ని ఉంటాయి. సో, బెటర్ మనం కూర్చొని ఆలోచించి మనం అసలు ఏంటి? మనం యాక్చువల్‌గా చేయగలుగుతామా లేదా? అని చెప్పి రాసుకొని చేసుకోవడం బెటర్. సో, దిస్ ఈజ్ అబౌట్ మై విజన్ బోర్డ్. సో, యాహ్! లెట్స్ మేక్ ఇట్. సో, ఈరోజు విజన్ బోర్డ్ చేసేదానికి యాక్చువల్‌గా నేను ఇలా 2 పేపర్స్‌లో ప్రింటౌట్స్ తీసుకున్నాను. అండ్ నేనేమనుకున్నా అంటే, నా దగ్గర లాస్ట్ ఇయర్‌ది క్యాన్వాస్ బోర్డ్ ఉంది. అది కొంచెం చిన్నగుంది. సో, అందుకని నేను ఇలా 2 పేపర్స్‌లో చిన్న చిన్నగా పెట్టి తీసుకున్నా. బట్ యాక్చువల్లీ ఆ క్యాన్వాస్ బోర్డ్ మా చెల్లి తీసుకెళ్ళింది. అండ్ ఐ హావ్ దిస్ హ్యూజ్ వన్. ఇప్పుడు దీని మీద నేను చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. యాక్చువల్‌గా ఇది నాకు చాలా ఇష్టం. ఇంత పెద్దది. కానీ నాకు పిక్చర్స్ అంత పెద్దగా లేవు. బట్ ఇట్స్ ఓకే. లెట్స్ ఫిగర్ ఔట్. ఎలా చేయాలి? ఏం చేయాలి? కొంచెం నీట్‌గా కనిపియాలి. నాకు నచ్చాలి. అలా చేసుకుందాం అనుకుంటున్నాను. సీజర్, సీజర్, సీజర్. ఉన్న పిక్చర్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి ఫస్ట్ పక్కన పెట్టుకుందాం. యాక్చువల్లీ ఈ విజన్ బోర్డ్ మనం ఫన్‌గా గూడా చేసుకోవచ్చు. లైక్ మీ కజిన్స్‌తో గానీ, సిబ్లింగ్స్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ ఈరోజు 31st నైట్ అనమాట. ఇలా కూర్చొని ఫన్‌గా కావాల్సినవన్నీ స్నాక్స్ అలా పెట్టుకొని బావుంటది. అలా చేసుకోవచ్చు. సో, మీరు గూడా అలా ఒక్కళ్ళే కూర్చొని చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇదొక థెరపీ లాగా గూడా ఉంది నాకు యాక్చువల్‌గా. నేనిది ఇప్పుడు 31st నైట్ జేస్తున్నాను. మీరు న్యూ ఇయర్ కన్నా ముందు చేస్తే ఏంటంటే, మనం మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటాం. సో, ఏం జేయాలి? ఎట్లా జేయాలి? అంటే స్టార్టింగ్‌లో మనకి ఫుల్ మోటివేట్ అయ్యుండి,
కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కదా మనకి, పోయే కొద్ది తగ్గిపోద్ది. సో స్టార్టింగ్ డేస్లో మనకి ఫుల్ ఇట్లా మోటివేటెడ్ ఉండి అన్నీ చేయాలనుకుంటాం కదా, అదే దాంట్లో ఉన్నా ఇప్పుడు ప్రెసెంట్ నేను కూడా. కాకపోతే ఎంతవరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుందో చూడాలి. యాక్చువల్లీ దట్ వాట్ మ్యాటర్స్ అనమాట. మనం ఇదే ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు ఇలానే మెయింటైన్ చేస్తూ ఉంటేనే ఈ గోల్స్ అనేటివి ఫుల్ఫిల్ అవుతాయి. చూద్దాం. ఈ ఇయర్ నేను కొన్ని కొత్తవి కూడా పెట్టుకున్నా. అవి ఒకవేళ యూనో అనుకున్నట్టు అయితే ఐ డెఫినెట్లీ షేర్ విత్ యూ గైస్. అండ్ ఆల్సో నేను చాలా రోజుల నుంచి అసలు పోస్టే చేయట్లేదు. దిస్ ఇయర్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ నేను మ్యాక్సిమం కన్సిస్టెంట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యా, లెట్స్ సీ హౌ ఫార్ ఐల్ గో విత్ దిస్ యూట్యూబ్. సో యా, లెట్స్ సీ. This is fun actually. అయితే లాస్ట్ ఇయర్ విజన్ బోర్డ్లో ఒక 60% అయింది, 40% అలానే ఉంది. ఇలా మీరు లాస్ట్ ఇయర్ విజన్ బోర్డ్ చేసుంటే వాట్ ఆర్ యువర్ పర్సంటేజెస్ ఇన్ అచీవింగ్ గోల్స్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అనవసరంగా చిన్న కట్ చేయించాను, చిన్న ప్రింట్ చేయించాను. ఒక్కసారి చూసుకొని ఉంటే ఇదే అనమాట. ఈ ఆత్రమే తగ్గించుకోవాలి. So yeah guys, I've prepared my vision board for 2026 and here it is. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, అండ్ ఇలానే మీరు మీ ఫ్రెండ్స్తో చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. మీ విజన్ బోర్డ్ అనేది ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.